హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము నేర్చుకోబోయే క్లాస్ ఏంటి అంటే టెన్సెస్లో సబ్ టెన్స్ అయినటువంటి పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేసుకోబోతున్నాము. గత వీడియో చూసిన తర్వాత ఒకరు కామెంట్ చేసిర్రు. ఏమని కామెంట్ చేసిరంటే, సార్ టెన్సెస్ 4 ఉంటాయి కదా అని చెప్పేసి. యాక్చువల్గా టెన్సెస్ 4 ఉండవు, అందుకే ఇక్కడ రాసిన చూడండి, టెన్సెస్ 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ 3 టెన్స్లో మళ్ళీ సబ్ టెన్స్లు ఇక్కడ 4 ఉంటాయి. అవి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఆల్రెడీ మనము సింపుల్ టెన్స్ గురించి ఒక వీడియో చేసి సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది కంటిన్యూస్ టెన్స్ గురించి. ఈరోజు మనము పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ప్రజెంట్లో ఎలా ఉండబోతుంది, పాస్ట్లో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. ఓకేనా? దాని గురించి నేర్చుకుంటాం. ఈరోజు పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటాం మనం. ఓకేనా? ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. అయితే గత వీడియోలో కింద కొన్ని కామెంట్స్ నేను చూడడం జరిగింది. అయితే వాళ్ళు ఏమని అడిగారంటే, సార్ హిందీలో తెలుగులో వచ్చినట్టు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడిగారు. అంటే కొన్ని టెన్సెస్లలో సెంటెన్స్, కొన్ని వర్డ్స్ తెలుగులో వచ్చినట్టు హిందీలో ఈ విధంగా ఎందుకు మాట్లాడకూడదని అడిగారు. అయితే ఫస్ట్ దానికి సంబంధించి కొంచెం జనరల్ నాలెడ్జ్ మీకు చెప్తా. యాక్చువల్గా మీరు అనుకున్నట్టు ఈ తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఈ 3 డిఫరెంట్ లాంగ్వేజ్లు. అసలు ఫస్ట్ ఈ లాంగ్వేజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? ఇది యాక్చువల్గా మనకి తెలుగు అనేది ద్రావిడ భాష కుటుంబానికి సంబంధించినటువంటిది. ఈ హిందీ అనేటువంటిది ఇది దేవనాగరి లిపి నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఏ లిపి నుంచి? దేవనాగరి లిపి నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం తెలుగు ఎలా అయితే మాట్లాడుతున్నామో సేమ్ టు సేమ్ 100కి 100% ఇక్కడ వస్తుందనే గ్యారంటీ లేదు. జస్ట్ నేను ఇక్కడ వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో తెలుగులో వాటికి సంబంధించి సేమ్ హిందీలో ఏవైతే మ్యాచ్ అవుతాయో అవే నేను మీకు కొన్ని పదాలు తీసుకొని నేర్పుతున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధం లేని పదాలను కూడా నేను నేర్పుతున్నాను. అర్థమైందా? నేను ఎప్పుడైతే దీనికి రిలేటెడ్ లేనటువంటి పదాలు ఎప్పుడైతే నేర్పుతున్నానో అప్పుడు మీరు కామెంట్ చేస్తున్నారు. మీరు ఒక్కడే గుర్తుపట్టాలి, ఏదైనా కానీ సెంటెన్స్ని సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అంతేగాని తెలుగులో ఇలానే వచ్చింది కదా, హిందీలో ఇలానే ఎందుకు రాకూడదు అనేది డౌట్ రాకూడదు. అందుకే మీకు ఈ డౌట్ క్లారిఫై అయిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అయితే దీంట్లో మళ్ళీ మాండలికాలు ఉంటాయి. ఈ దేవనాగరి లిపిలో కొన్ని మాండలికాలు ఉంటాయి. ఓకేనా? ఈ మాండలికాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఆ మాండలికాలు ఏంటి అంటే, ఒకటి బ్రజు, తర్వాత బాగేలి, కరి, బోలి, బుందేలి, అవధి. ఓకేనా? హిందీని ఎక్కడి నుంచి తీసుకున్నారు? దేవనాగరి లిపి నుంచి తీసుకున్నారు. ఓకేనా? ఈ దేవనాగరి లిపిలో కొన్ని మాండలికాలు ఉంటాయి. ఓకేనా? ఈ మాండలికాలలో బ్రజ్, బాగేలి, కరి, బోలి, బుందేలి, అవధి అనే ఈ మాండలికాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? అయితే మనం నేర్చుకునే హిందీ ఈ అన్ని మాండలికాల నుంచి తీసుకొని మనం నేర్చుకుంటాం. కాబట్టి దీనికి ప్లస్ దీనికి 100కి 100% మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అనుకోకూడదు. ఓకే, ఇప్పుడు ఇది తెలుగు ద్రావిడ భాష కుటుంబానికి సంబంధించింది. అంటే మన ద్రవిడియన్స్, సౌత్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో సౌత్ ఇండియాలో ఎక్కువ ఫేమస్ అయినటువంటి భాష ఇది అతి పురాతనమైనటువంటి భాష. అందుకే దేశ భాషలంతా తెలుగు లెస్స అని ఎందుకన్నారంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మన వాడుకలో ఉన్నటువంటి భాష, అతి పురాతన భాష మన తెలుగు అనమాట. ఓకేనా? ఈ తెలుగు లాంగ్వేజ్ని ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్ అంటే, మన తెలుగు లాంగ్వేజ్ని ప్రోటో లాంగ్వేజ్ నుండి తీసుకుంటే ఈ హిందీని మాత్రం దేవనాగరి లిపి నుంచి తీసుకోవడం జరిగింది. అందుకే ఈ భాష సేమ్ టు సేమ్ అన్ని మ్యాచ్ అవుతాయని మీరు అనుకోకూడదు. అందుకే సందర్భాన్ని బట్టి హిందీనైనా కానీ తెలుగునైనా కానీ మనం ఒక భాష నుంచి ఇంకొక భాష నేర్చుకునేటప్పుడు అనువదిస్తూ మాట్లాడుకోవాలి. కాబట్టి కానీ టోటల్ మ్యాచ్ చేస్తూ మాట్లాడుకోవద్దు. ఓకేనా? మీరు మళ్ళా కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి ఈ 2 భాషల మధ్యలో ఉన్నటువంటి తేడా అని చెప్పాను. ఓకే,
ఓకే, ఇప్పుడు మన టెన్సెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మీకు టెన్సెస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇక్కడ కనపడుతుంది. అంటే ఈ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఈరోజు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ గాను, పాస్ట్ పర్ఫెక్ట్ గాను, ఫ్యూచర్ పర్ఫెక్ట్ గాను ఎలా మారబోతుంది ఈ పర్ఫెక్ట్ టెన్స్ అనేది నేర్చుకుంటాము. ఓకేనా, ఈ పర్ఫెక్ట్ టెన్స్ ఫస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అయితే దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ హిందీలో గనక ఒక వాక్య నిర్మాణంలో అంటే ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు ఏదైనా ఒక లైన్ మొత్తం ఒక మ్యాటర్ రాస్తే ఆ మ్యాటర్లో గనక మీకు లాస్ట్లో చుకా హూ, చుకా హై, చుకే హై, చుకీ హై అని కనపడిందనుకోండి, అంటే పని జరిగిపోయింది. ఎప్పుడు జరిగిపోయింది? ప్రజెంట్, ఇప్పుడే జరిగిపోయింది, ప్రస్తుతమే జరిగిపోయింది. ప్రజెంట్, ప్రస్తుతమే. పర్ఫెక్ట్ అంటే దీని అర్థం ఏంది? జరిగిపోయింది. గత క్లాస్లో చెప్పాను. సింపుల్ అంటే జరగడానికి ఆస్కారం ఉంది, కంటిన్యూస్ అంటే జరుగుతుంది, పర్ఫెక్ట్ అంటే జరిగింది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పాను కదా. ఇదేంది పర్ఫెక్ట్? దీని మీనింగు ఇది జరిగిపోయింది అంటే పని అయిపోయింది. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే అయిపోయింది అనే మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు హిందీలో ఇలాంటి పదాలు వస్తాయి. ఓకే, ఇవి వీటితో పాటుగా యా హై, ఏ హై, ఈ హై అనే పదాలు కూడా వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4, ఇవి 4 వస్తాయి. 1 2 3, ఇవి 3 వస్తాయి, మొత్తం 7. అయితే ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి, దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చెప్తా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. గతంలో నేను ఈ కోడ్ వేసా 2 వీడియోలకు కూడా. ఓకేనా, చూడండి, ఇది సింపుల్, ఇది అయిపోయింది, సింపుల్ వీడియోలు వచ్చేసింది. ఇది నిన్నటి వీడియోలో అయిపోయింది, కంటిన్యూస్. ఈరోజు ఏంది? పర్ఫెక్ట్. అంటే వెర్బ్ యొక్క 3వ రూపం అనమాట. ఈరోజు ప్రజెంట్లో కానీ, పాస్ట్లో కానీ, ఫ్యూచర్లో కానీ వెర్బు 3వ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మొదటి రూపం ఏంది? ఈట్. రెండో రూపం ఏంది? ఏట్. మూడో రూపం ఏంది? ఈటెన్. కాబట్టి ఈరోజు ఇక్కడ వెర్బు 3వ రూపంలో ఉండబోతుంది ఇంగ్లీష్లో. ఓకేనా, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఐ అంటే ఏంది? ఇది సబ్జెక్ట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ హ్యావ్కి హ్యావ్ వచ్చింది. ఈ హ్యావ్ ఎప్పుడు వస్తుంది అంటే ఐకి హ్యావ్ వస్తుంది, యూకి హ్యావే వస్తుంది, వీకి హ్యావే వస్తుంది, దేకి హ్యావే వస్తుంది. అంటే ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్ అంటే ఈ 4 సందర్భాలలో కూడా హ్యావే వస్తుంది. ఓకేనా, హ్యావ్కి హ్యావ్ వచ్చిందా? వెర్బ్ యొక్క 3వ రూపం వచ్చిందా? ఐ హ్యావ్ ఈటెన్. లేదా ఐ హ్యావ్ రిటెన్ ఏ లెటర్ అనొచ్చు. అంటే నా చేత లెటర్ రాయబడింది. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే. దేని చూసి గుర్తుపడతావు? రిటెన్. రైట్, రోట్, రిటెన్. రైట్ ఫస్ట్ రూపం, రోట్ సెకండ్ రూపం, రిటెన్ 3వ రూపం కదా. అంటే జస్ట్ జరిగిపోయింది, అందుకే ఐ హ్యావ్ రిటెన్ ఏ లెటర్. ఓకేనా, ఇంగ్లీష్ పక్క పెట్టండి. ఇప్పుడు హిందీలోకి రాయండి. మై ఖా చుకా హూ. ఖా చుకా హూ అంటే ఏంటిది? నేను తినేశాను. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే. ఎందుకు ఇప్పుడే తినేశాను అంటున్నాను? ఇది ప్రజెంట్లో వస్తుంది. ఈ పర్ఫెక్ట్ అయిపోయింది, ప్రస్తుతం అయిపోయింది. ఏమైపోయింది? ప్రస్తుతం తినటం అయిపోయింది. మై ఖా చుకా హూ. ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వు తిన్నవా లేదా అంటే ఏం చెప్తావు? మై ఖా చుకా హూ. అంటే ఆప్ ఖానా ఖా లియా? మై ఖా చుకా హూ. ఓకేనా, మై ఖా చుకా హూ. లేదా మైనే ఖా లియా హై అనొచ్చు. అంటే నేను తినేశాను. అందుకే చూడండి, యా వచ్చిందా? ఖా లియాలో యా హై. ఇగో ఈ యా హై, ఇగో ఇక్కడిదే. సేమ్ అంతే. యా హై అంటే మనకు సంబంధించింది, ఏ హై అంటే బహువచనము, ఈ హై అంటే స్త్రీలింగము. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా చూడండి. చుకా హూ అంటే నాకు సంబంధించింది. చుకా హై అంటే అతడు లేదా వాడు అని మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి చెప్తాం. ఇది చుకే హై అంటే వారు, వీరు అనే సందర్భంలో వస్తుంది. ఇక్కడ అది, ఆమె. ఓకేనా, ఈ సందర్భంలో చుకీ హై అని వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ తీసేస్తా చూడండి. ఇది వద్దు, మనకి ఇంగ్లీష్ వద్దు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఈ ఇంగ్లీష్ స్ట్రక్చర్ కూడా తీసేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మైనే ఖా చుకా హూ అంటే నేను తినేశాను. ఇప్పుడు? ఇప్పుడే. ఇక్కడ వెబ్స్ చూడండి. ఇక లిఖ్నా అంటే రాయటం, నాచన అంటే డ్యాన్స్ అంటే నాట్యం చేయటం, నాచన. దౌడ్నా అంటే పరిగెత్తడం, బోల్నా అంటే మాట్లాడటం, రోనా అంటే ఏడవటం. ఈరోజు 1 2 3 4 5 ఇది ఒకటి 6. అంటే ఈ 6 వెర్బ్ ఫామ్స్ మీద నాకు లేదా నేను అనే సందర్భంలో ఎలా మాట్లాడతాము, తర్వాత అతడు అనే సందర్భంలో ఎలా మాట్లాడతాము, లేదా వారు, ఇంకొకటి ఆమె అనే సందర్భంలో ఎలా మాట్లాడతామో నేర్పుతా చూడండి.
మై కా చుకా హూ, ఓకేనా, నేను తినేశాను. మై లిక్, లిఖ్నాలో ఈ రెండే తీసుకురండి. ఈ మూడు ఉంటే ఇది వెర్ఫామ్. ఈ వెర్ఫాము ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఇందులో 2 లెటర్సే వస్తాయి. లిఖ్నాలో లిక్కే వస్తుంది. ఎందుకంటే ఈ చుకా హూ చుకా హై అనేది యాడ్ చేయాలి కదా ఇక్కడ సెంటెన్స్లో. కాబట్టి ఈ వెర్బ్ ఫామ్ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ 3 అక్షరాలు ఉంటాయి, 2 అక్షరాలే ఇక్కడికి వచ్చి చేరుతాయి. ఓకేనా. ఇక్కడ మై లిక్ చుకా హూ అంటే నేను రాసేశాను. మై నాచ్ చుకా హూ, నేను డ్యాన్స్ వేసేసాను జస్ట్ ఇప్పుడే. ఓకేనా. దౌడ్నాలో దౌడ్ తీసుకురండి. మై దౌడ్ చుకా హూ అంటే నేను పరిగెత్తేశాను, అంటే పరిగెత్తడం అయిపోయింది. మై బోల్, బోల్నాలో బోల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మై బోల్ చుకా హూ నేను మాట్లాడేశాను. మై రో చుకా హూ, రోనాలో రోది. ఇప్పుడు 2 ఉన్నాయి, 2 ఉన్నప్పుడు ఒకటే తీసుకోవాలి. 3 ఉన్నప్పుడు 2 తీసుకుంటాము, 2 ఉన్నప్పుడు ఒకటే తీసుకుంటాం. ఓకేనా. మై రో చుకా హూ అంటే నేను ఏడ్చేశాను. అర్థమైందా. ఇది నాకు లేదా నేను అనే సందర్భంలో ఎప్పుడు ఇది మై. ఇప్పుడు ఇది తీసేస్తున్నా, మై తీసేస్తున్నా. నేనేం పెడుతున్నా, అతడు కదా వహు పెడుతున్నా. అతడంటే ఇది. మరి మొదటి క్లాస్ నుంచి నేర్పుకుంటూనే వస్తున్నా, టెన్సెస్ స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పటి నుంచి ఇక మీరే చెప్పాలి. ఓకేనా. అంటే మీరు మనసులో నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో మీకు ఆటోమేటిక్గా మైండ్లో గుర్తు రావాలి. అతడు అయితే ఇక్కడ ఏమొస్తుంది, వహ్ కా చుకా హూ వస్తుందా, రాదు కదా. ఏమొస్తుంది, హై వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నాకు నేను అన్నప్పుడు ఇది మీరు కొట్టేసుకోవాలి. చుకా హై అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది, ఆ చుకా హూ అయిపోయింది. నాకు నేను అని పదం ఎప్పుడైతే అయిపోయిందో ఇది కొట్టేసేయాలి మీరు ఆల్రెడీ మీ మైండ్ నుంచి. నెక్స్ట్ ఏమొస్తుంది, నేను చెప్పబోయేది చుకా హై వస్తుంది. అందుకే అతడు ఏం చేస్తుండు, కా చుకా చుకా హై. వహ్ కా చుకా హై అంటే అతడు తినేశాడు. వహ్ లిక్ చుకా హై అతడు రాసేశాడు. వహ్ నాచ్ చుకా హై అతడు నాట్యం చేసేశాడు. వహ్ దౌడ్ చుకా హై అతడు పరిగెత్తేశాడు. వహ్ బోల్ చుకా హై అతడు మాట్లాడేశాడు. వహ్ రో చుకా హై అతడు ఏడ్చేశాడు. అర్థమైపోయిందా. నెక్స్ట్ ఇక్కడ అతడు అయిపోయింది, ఇక్కడ చుక్కా హై అయిపోయింది. ఇప్పుడు ఏముంది, చుక్కే హై. చుక్కే హై ఎప్పుడు వస్తుంది, బహువచనం కదా, ఎందుకంటే మాత్రం పైకి పోయింది కదా బహువచనం, కాబట్టి వారు వస్తుంది. ఇక్కడ వారు తీసుకోండి. వారు అంటే ఏమొస్తుంది, హిందీలో వే వస్తుంది. వచ్చిందా, వే. కా చుకా హై అంటారా, ఇక్కడ ఏమొచ్చింది, చుక్కే హై వచ్చింది. కాబట్టి ఈ మాత్రం ఎక్కడికి పోయింది, కా కాస్త ఇక్కడికి పోయింది. ఇక్కడ డాట్ వస్తుంది. ఎందుకు వస్తుంది, నేను గత వీడియోలో చెప్పాను. వారు అన్నప్పుడు బహువచనం కాబట్టి ఇక్కడ డాట్ వస్తుంది. ఓకే. వే ఖా చుకే హై వారు తినేశారు. ఎప్పుడు తినేశారు, ప్రస్తుతమే తినేశారు, అంటే తినటం అయిపోయింది అన్నట్టు. వే ఖా చుకే హై. వే లిక్ చుకే హై అంటారు, అంటే వారు రాసేశారు. వారు నాచ్ చుకే హై అంటే వారు నాట్యం చేసేశారు. వే దౌడ్ చుకే హై అంటే వారు పరిగెత్తేశారు. వే బోల్ చుకే హై వారు మాట్లాడేశారు. వే రో చుకే హై వారు ఏడ్చేశారు. ఓకే. ఇప్పుడు కూడా ఇది అయిపోయింది, చుకే హై అయిపోయింది, ఇక్కడ వారు అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది, ఆమె మిగిలింది. మరి ఆమె అంటే ఏంటిది, స్త్రీలింగం. ఏమొస్తుంది, చుకీ హై వస్తుంది. ఆమె అంటే వహ్, అతడు కానీ ఆమె అన్నా కానీ ఇది వస్తుంది. మరి చుకే హై ఏమవుతుంది, చుక్కీ హై అవుతుంది. ఓకేనా. చూడండి, వహ్ ఖా చుకీ హై ఆమె తినేసింది. వహ్ లిక్ చుకీ హై ఆమె రాసేసింది. వహ్ నాచ్ చుకీ హై ఆమె నాట్యం చేసేసింది. వహ్ దౌడ్ చుకీ హై ఆమె పరిగెత్తేసింది. వహ్ బోల్ చుకీ హై ఆమె మాట్లాడేసింది. వహ్ రో చుకీ హై అంటే ఆమె ఏడ్ చేసింది. అయిపోయిందా, ఈ చుకీ హై అయిపోయింది ప్లస్ ఈ ఆమె అనేది అయిపోయింది. ఇక్కడ ఏంది, నాకు నేను వచ్చినప్పుడు ఏమో చుక్కా హూ అని వస్తుంది. అతడుతోని ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ వాక్యంలో చుక్కా హై అని వస్తుంది. లాస్ట్లో ఒక వాక్యము వారు అనే స్టార్ట్ అవుతుంది అంటే ఆ లైన్లో లాస్ట్ చివరన చుక్కే హై అని వస్తుంది. ఒకవేళ ఒక వాక్యం కనుక ఆమెతోని కనుక స్టార్ట్ అవుతుంది అంటే లాస్ట్లో చుక్కీ హైతోని ఎండ్ అవుతుంది. ఎప్పుడు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఓకేనా. ఈ వెర్బ్ ఫార్మ్స్ 1 2 3 4 5 ఇది ఒకటి 6 కదా. ఈ ఎన్ని ఉన్నా కానీ ఈ వెర్బ్ ఫార్మ్స్ వచ్చి ఇక్కడ కనుక కూర్చుని అనుకోండి, ఇక్కడ 3 అక్షరాల పదాలు ఉంటే 2 వస్తాయి, 2 అక్షరాల పదాలు ఉంటే 1 వచ్చి ఇక్కడ కూర్చుంటుంది ఈ ప్లేస్లో. ఈ చుక్కా హై చుకే హై మాత్రం మారదు. ఈ కానాలో
ఖానా అంటే ఏంటిది? తినటం. ఎన్ని ఉంది? 2 ఉంది కాబట్టి ఒకదాన్ని కొట్టేసి ఒకటే తీసుకున్నాను, అందుకే ఒకటి వచ్చింది. అందుకే ఇప్పుడు లిఖ్నా ఉంది కదా, ఈ లిఖ్నాలో మూడిట్లో 2 తీసుకోవాలి, దీన్ని కొట్టేసిన, అందుకే ఇక్కడ లిక్ రాయాలి. కా ప్లేస్లో ఇది మారదు. ఈ చుకా హై, ఈ చుకా హై, చుకే హై, చుకి హై, ఈ చుకా హూ అనేది మారదు. ఇది సేమ్ ఇలానే ఉంటుంది. ఇది మాత్రమే మారుతుంది ఇక్కడ వెర్బు. ఓకేనా? ఇది వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది మారదు, ఇది మాత్రమే మారుతుంది. ఇక్కడ వెర్బు మాత్రం మారుతుంది. ఓకేనా? ఈ సబ్జెక్టు కూడా మారదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సబ్జెక్టు మారదు, ఇక్కడ ఇది కూడా మారదు. మారేది మాత్రం ఓన్లీ ఈ వెర్బ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మారతాయి. ఎందుకు మారతాయి? దీని యొక్క రూపం మారదు. ఈ వెర్బుని తీసేసి వేరే వెర్బు రాసుకోవచ్చు అని అర్థం, అంతే తప్ప ఈ వెర్బు ఏదో వేరే రూపంలోకి మారిపోతుంది అనేది కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇందులో స్ట్రక్చర్ ఎలా ఉండబోతుందంటే, ఒక సెంటెన్సెస్లో లాస్ట్లో గనక చుకాత, చుకేతే, చుకీతి గనక వచ్చినట్లయితే, ఏది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చుకాత, చుకేతే, చుకీతి మరియు యాత, ఏతే, ఈతి ఈ వాక్యాలు గనక ఆ పద వాక్య నిర్మాణంలో గనక వచ్చినట్లయితే, ఆ సెంటెన్స్లో గనక వచ్చినట్లయితే ఈ పదాలు, అప్పుడు ఆ టెన్స్ ఎందులో ఉందని గుర్తుపెట్టుకోవాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ అంటే జరిగిపోవటం, పాస్ట్ అంటే గతంలో జరిగిపోవడం, అంటే గతంలో జరిగిపోయినటువంటి క్రియల్ని ఏదైతే ఉందో పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీష్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇంగ్లీష్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇది సబ్జెక్టు ఐ అనేది, హ్యాడ్ అనేది మీకు ఇక్కడ ఏదైతే వచ్చిందో హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ ఇది, తర్వాత ఈటెన్ అంటే మూడో రూపం. ఓకేనా? ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు ఇది చెప్తున్నాను. ఓకేనా? ఈటెన్ అంటే వెర్బ్ యొక్క మూడో రూపం. ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను రాకముందే తినేశాను. అంటే అతను ఇప్పుడు వచ్చిందనుకో, అతను ఇప్పుడు వచ్చిండు, జస్ట్ అతను రాకముందే తినేశాను అంటే ఏంది? ఇది గతంలో జరిగిపోయింది, పాస్ట్లో. ఓకేనా? అందుకే పాస్ట్ అంటే ఏంది? గతః అంటే జరిగింది, ఏదో జరిగిపోయింది అంటాం కదా మనం, అది గతం అనేది. అయితే ఈ హ్యాడ్ అనేది ఐకి కానీ, వీకి కానీ, యూకి కానీ, హీకి కానీ, షీకి కానీ, ఇట్కి కానీ, లేదా ఏదన్నా నేమ్కి కానీ హ్యాడే వస్తుంది. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, ఏదైనా నేమ్ ఉంటే నేమ్ తర్వాత కూడా హ్యాడే వస్తుంది. ఎప్పుడు? ఈ పాస్ట్లో మాత్రమే ఇలా వస్తుంది. ఓకేనా? ఓకే, మనకి ఇంగ్లీష్ గురించి జస్ట్ ఐడియా మాత్రమే, దీన్ని ఎక్కువ మనసులో పెట్టుకోండి. ఇది వదిలేసేయండి, హిందీలోకి రండి ఎక్కువ. ఈ స్ట్రక్చర్ కూడా తీసేస్తున్నాయి ఇప్పుడు. ఓకేనా? రైట్, ఇడికి రండి. మై కాచుకాత అంటే నేను తినేశాను గతంలో, ఆల్రెడీ మై కాచుకాత అంటే ఎవరైనా అడిగిర్రు అనుకోండి, కనకాలియా మైనే కాచుకాత అంటే వీడు ఎప్పుడో తినేశాడు అని మనం గుర్తుపట్టగలగాలి. మై కాచుకాత లేదా మైనే కాలియాత. ఓకేనా? చూడండి, కాలియాతలో యాత వచ్చిందా? ఇగో ఈ యాత. ఒకవేళ ఏతే వచ్చిందనుకో బహువచనం, ఈతి వచ్చిందనుకో అది మహిళలకు సంబంధించి ఏకవచనంలో కానీ బహువచనంలో కానీ ఈతి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏముంది? చుకాత వచ్చింది. ఎక్కడ వచ్చింది ఇది? చుకాత ఎందుకు వచ్చింది? మై అంటే నేను, తర్వాత అతడు, తర్వాత వారు, తర్వాత ఆమె. మెయిన్ ఇవే కదా మనము ఏ వాక్య నిర్మాణంలో కూడా నేను లేదా నా గురించి చెప్తాం, లేదా అతని గురించి చెప్తాం, లేదా వారి గురించి చెప్తాం, బహువచనం అయితే ఆమె గురించి చెప్తాం. ఓకే, ఇవి. ఇప్పుడు చూడండి, నేను అంటే చుకాత వస్తుంది, అతడు అంటే చుకాత వస్తుంది, వారు చుకేతి వస్తుంది, ఆమె చుకీతి వస్తుంది. ఓకేనా? నేను, అతడు అనే సందర్భంలో చుకాత, వారు చుకేతే, ఆమె చుకేతి. నేను యాత, వారు ఏతే, ఆమె ఈతి వస్తుంది. ఓకేనా? చూడండి, అందుకే ఇక్కడ యాత వచ్చింది. ఇప్పుడు మై కాచుకాత నేను తినేశాను. ఈ కా ప్లేసులో ఈ లిక్ పెట్టు, మై
లిక్ చుకాతా, నేను రాసేసాను, గతంలోనే రాయటం ఎప్పుడో అయిపోయింది. మై నాచ్ చుకాతా, నేను ఎప్పుడో గతంలోనే నాట్యం చేయటం జరిగింది. మై దౌడ్, ఇక్కడ దౌడ్ పెట్టండి. మై దౌడ్ చుకాతా, నేను గతంలోనే పరిగెత్తడం జరిగింది. మై బోల్ చుకాతా, ఈ బోల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మై బోల్ చుకాతా అంటే నేను గతంలోనే పరిగెత్తడం జరిగింది. రోనాలో రో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మై రో చుకాతా అంటే నేను గతంలోనే ఏడవడం జరిగింది. ఓకేనా. మైనే కాలియాతా, మైనే నాచ్ లియాతా, మైనే దౌడ్ లియాతా, మైనే బోల్ లియాతా. బోల్ లియా అనొచ్చు, బోల్ దియా అని కూడా అనొచ్చు. ఓకేనా. బోల్ దియా అంటే చెప్పేశాను. ఓకేనా. మైనే బోల్ దియాతా అంటే ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇప్పుడు ఎవరైనా తుమ్ బోల్ దియా క్యా అన్నావు అనుకో, మైనే బోల్ దియాతా అంటే నేను అది చెప్పేశాను. అది రోనాలో మైనే రో లియాతా, నేను ఏడ్చేశాను. అందుకే యాతా ఏతే ఈతి అనేది వీటికి ఎలా అయితే వస్తుందో అర్థమైందా, పై వాటికి ఎలా అయితే వస్తుందో సేమ్ ఇక్కడ కూడా వీటికి ఇలానే వస్తుంది. అంటే చుకాతా వస్తే యాతా, చుకేతే వస్తే ఏతే, చుకీతి వస్తే ఈతి. ఎట్లా మైనే కా చుకాతా అంటే చుకాతా ఈడ ఎలా అయితే వచ్చిందో ఈడ లియాతా కూడా వచ్చింది. దీని అర్థం సేమ్ అంతే. మై కా చుకాతా అంటే నేను తినేశాను. మై కాలియాతా, కాలియా అనేది కూడా తింటమే. రెండింటికి అర్థాలు సేమ్. ఓకేనా. ఇలానైనా మాట్లాడవచ్చు, ఇలానైనా మాట్లాడవచ్చు. అందుకే ఈ రెండు విధాలుగా ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ రెండు రకాల వాక్యాలని ఇక్కడ రాయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు నేను అయిపోయింది ఇక్కడ మై. నెక్స్ట్ అతడు పెట్టండి. సేమ్ అంతే, ఏం మారదు. మనది మొత్తం ఒకటే ట్రాక్. మిమ్మల్ని ఒక ట్రాక్ ఎక్కించాను, ఆ ట్రాక్లోనే మీరు కంటిన్యూస్గా అలానే వెళ్ళండి, పర్ఫెక్ట్ అయిపోతారు. అందుకే నేను ట్రాక్ చేంజ్ చేయట్లేదు, డిఫరెంట్ వేరే మెథడ్లో కూడా చెప్పట్లేదు. ఒక మెథడ్ని ఎంచుకున్నాను. టెన్సెస్లో 12 రకాల టెన్సెస్ని ఒకటే మెథడ్ ఉపయోగించి మీకు నేర్పుతాను. ఈ ఒకటే ట్రాక్ కనుక మీరు 12 టెన్సెస్లను కనుక నేర్చుకోగలిగితే అదే ట్రాక్లో మీరు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అని చెప్పేసి నేను ఒకటే వేలో చెప్తున్నాను. చాలా వేలు ఉన్నాయి మీకు నేర్పాలంటే, కానీ అన్ని వేలు చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒకటే ట్రాక్లో మిమ్మల్ని తీసుకొని పోతున్నాను. ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను అయిపోయింది, అతడు రావాలి. అతడు అంటే ఇక్కడ చుకాతా వస్తుంది. ఓకేనా. వహ్ కా చుకాతా అంటే అతడు కూడా తినేశాడు అని వస్తుంది. సేమ్ అంతే. వహ లిక్ చుకాతా, వహ నా చుకాతా, వహ దౌడ్ చుకాతా, వహ బోల్ చుకాతా, వారు రో చుకాతా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వారు పెట్టండి. వారు అంటే మీకు తెలుసు. చుకాతా కాక చుక్కే వస్తుంది. తా కాస్త ఏమవుతుంది, తే అవుతుంది. చూడండి, చుకేతే అయిపోయిందా. వారు వచ్చినప్పుడు చుకేతే, వారు తినేశారు. వే నాచ్ చుకేతే, వే దౌడ్ చుకేతే, వే బోల్ చుకేతే, వే रो चुके थे. ओके ना. मैंने लिख लिया, मैंने नाच लिया, मैंने दौड़ लिया, मैंने बोल लिया, मैंने रो लिया. ఓకేనా. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఆమె ఉందనుకోండి, సేమ్ పెట్టండి. వహ్ కా చుక్కే పోయి ఏమవుతుంది, చుకి. తే కాస్త ఏమవుతుంది, తీ. మాయ వహ్ కా చుకీ తి అంటే ఆమె గతంలోనే తినేసింది. వహ్ లిక్ చుకీ తి గతంలో రాసేసింది. వహ్ నా చుకీ తి గతంలో నాట్యం చేసింది. వహ్ దౌడ్ చుకీ తి గతంలో పరిగెత్తింది. వహ్ బోల్ చుకీ తి గతంలో మాట్లాడేసింది. వహ్ రో చుకీ తి గతంలో యాడ్ చేసింది. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఆమె పెట్టిరు అనుకోండి, వహ్. ఇప్పుడు ఇక్కడ కాలియా థా అన్నాం అనుకోండి, లియా థా రాదు, లీ ఈతి వస్తుంది. ఓకేనా. ఇట్లా అంటే ఆమె కాలియతి అంటే ఆమె తినేసింది. అట్లా ఇది ఓవరాల్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి వేర్ ఫామ్స్ ఏవైతే వస్తాయో అప్పుడు ఇవి చేంజ్ అవుతాయి. ఇక్కడ ఉన్న సబ్జెక్టుని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పదాలు చేంజ్ అవుతూ వస్తుంటాయి. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. వాక్య నిర్మాణంలో కనుక చివరిలో చుక్కా హోంగా, చుకే హోంగే, చుక్కీ హోగి, చుక్కా హోగా మరియు యా హోగా, ఏ హోంగే, ఈ హోగి అనే పదాలు కనుక వాక్య నిర్మాణంలో వస్తే ఆ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుపట్టగలగాలి. ఓకేనా. దీని యొక్క ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా. ఇది కూడా అయిపోయింది.
వెర్బ్ యొక్క మూడో రూపం ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది సబ్జెక్టు, విల్ హ్యావ్కి విల్ హ్యావ్, V3కి ఈటెన్ మూడో రూపం. ఓకేనా, ఇది ఇంగ్లీష్ స్ట్రక్చర్. ఓకే, ఇది తీసేద్దాం. ఐ విల్ హ్యావ్ ఈటెన్ ఇంగ్లీషు తీసేయండి, హిందీలోకి రండి. సేమ్ అదే ఒకటే ట్రాక్. అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంది? పర్ఫెక్ట్ అంటే అయిపోవటం, ఇది ఫ్యూచర్ అంటే భవిష్యత్. భవిష్యత్తులో అయిపోవటం అంటే సర్టెన్ సమయానికి పని అయిపోతుంది అని చెప్పేటప్పుడు ఈ టెన్సెస్ ఉపయోగిస్తాము. ఓకేనా, అంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడో ఉపయోగిస్తాము? భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని నేను చేయటము అయిపోగొడతాను అన్నప్పుడు ఈ టెన్స్ వాడతాం. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సేమ్ ఇవే వెబ్స్, వీటిని ఇక్కడ తీసుకొని చెప్పేస్తాను. వీటిని మ్యాచ్ చేస్తూ చెప్పేస్తాను. చూడండి, మే కాచుకా హుంగా అంటే నేను భవిష్యత్తులో ఒక సర్టెన్ టైంకి తినేస్తాను అంటే తినటము పూర్తి చేస్తాను అని చెప్తున్నాను. మై కాచుకా హుంగా, మైనే ఖాలియా హోగా అంటే భవిష్యత్తులో నేను ఒక సర్టెన్ టైంకి తినటం అనేది కంప్లీట్ చేస్తూ ఉండొచ్చు. అర్థమైందా దీని యొక్క అర్థం? మైనే ఖాలియా హోగా, మై కాచుకా హుంగా. ఇక్కడ చుకా హుంగా అంటే నాకు వస్తుంది. సేమ్ చుక్కే హోంగే అంటే బహువచనము, ఇక్కడ వారు అని వచ్చినప్పుడు ఇక్కడ చుక్కే హోంగే వస్తుంది. ఇక్కడ ఆమె అనే శబ్దం వచ్చినప్పుడు చుక్కీ హోగే వస్తుంది. రైట్, అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ చూడండి, యా హోగా అంటే మైనే ఖాలియా హోగా, యా హోగా వచ్చిందా, యా హోగా వస్తుంది. అదే బహువచనం మైనే కాకుండా వారు అని పెట్టిననుకోండి, ఇక్కడ నేను వారు అంటే వేరాశాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? లియా హోగా దగ్గర లి ఏ హోగే వస్తుంది, లియే హోంగే వస్తుంది. అదే ఒకవేళ ఆమె అని పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? కా తర్వాత హోగి వస్తుంది. ఓకేనా, ఇది యా హోగి అంటే వా కా లీ హోగి వస్తుంది. ఓకేనా, అంటే ఇది సింగిల్గా ఉన్నప్పుడు ఇది అంటే ఇది ఏకవచనం, ఇది బహువచనం, ఇది స్త్రీలింగంకి సంబంధించి వస్తుంది. ఇక్కడ వెర్బ్ యొక్క ఈ రూపాలలో వీటిని మార్చి ఇవి తీసుకొచ్చి ఇక్కడ అమర్చినా కూడా అంతే. మై కాచుకా హుంగా అంటామా, మై లిక్ చుకా హుంగా అంటాము, మై నా చుకా హుంగా, మై దౌड़ चुका हूँगा, मैं बोल चुका हूँगा, मैं रो चुका हूँगा. ఇక్కడ కూడా సేమ్, मैंने खा लिया होगा, मैंने लिख लिया होगा, मैंने नाच लिया होगा, लिया या రావాలి. मैंने बोल लिया, बोल लिया కాకుండా बोल दिया కూడా అనొచ్చు. मैंने बोल दिया होगा, मैंने रो लिया होगा. ఓకేనా, నెక్స్ట్ సేమ్. ఇప్పుడు मैंने తర్వాత అతడు తీసుకోండి, ఆమె తీసుకోండి, సేమ్ ఇక్కడ ఇవి మారుతాయి. ఓకేనా, ఇప్పుడు వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఓవరాల్గా చెప్పేశాను రాయకుండా. సరేనా, మీరు ఆల్రెడీ నేను ఎప్పుడైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పానో, పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పానో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ని మీరు ఆటోమేటిక్గా ఆలోచించాలి. ఈ వెర్బ్ ఫామ్స్ మారవు, వెర్బ్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. నేను వచ్చినప్పుడు ఇది వస్తుంది. ఓకేనా, అతడు వచ్చినప్పుడు ఇది వస్తుంది, వారు వచ్చినప్పుడు ఇది వస్తుంది, ఆమె వచ్చినప్పుడు ఇది వస్తుంది. ఇంకా మీరే చెప్పాను. మొత్తం 3 టెన్స్లు యా స్టేజ్గా నేను దింపేది. 2 చెప్పాను, ఒకటి మీకు వదిలేశాను. మీరు అర్థం చేసుకోవాలి, ఓవరాల్గా చెప్పేస్తున్నాను. ఓకేనా, యా హోగా అంటే ఇక్కడ యా హోగా ఉంటుంది. ఈ వెర్బ్ వచ్చినా కానీ యా హోగా మారదు. ఈ వెర్బ్ ఇక్కడ వస్తే చుకా హోంగా, చుకే హోంగే, చుకి హోగి ఈ మారదు. ఇక్కడ లియా హోగా ఎట్లయితే మారదో ఇక్కడ చుకా హోంగా, చుకే హోగే, చుకి హోగి మారదు. సబ్జెక్టు మాత్రమే ఇక్కడ నేను ఉంటుంది, తర్వాత అతడు ఉంటుంది, ఆమె ఉంటుంది, వారు ఉంటుంది. ఇది మారదు, తర్వాత ఇది మారదు. ఓకేనా, ఈ వెర్బ్ను మార్చుకోవచ్చు మనం. ఏ వెర్బ్ కావాలంటే, ఇప్పుడు కాన అంటే తినటము, లిఖన అంటే రాయటము, లాచన అంటే పరిగెత్తడం, ఏదైనా మార్చుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా మీరు ఓవరాల్గా ఒక నోట్స్ రాసుకోండి, మీకు మంచిగా అర్థమైపోతుంది. ఓవరాల్గా ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ కదా మనము, తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం అది నేర్చుకుందాం. అది నేర్చుకున్న తర్వాత ఓవరాల్గా నేను కొన్ని వాక్య నిర్మాణాలు చెప్తా. ఆ వాక్య నిర్మాణాలు మీరు గుర్తుపట్టగలగాలి. ఓకేనా, అంటే ఏ వాక్యం ఏ టెన్స్లో ఉంది. అవే కాకుండా మీరు ఆల్రెడీ కామెంట్లు చేశారు, నేను అందరి కామెంట్లు చదువుతూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. కొంతమందికి చాలా డౌట్లు ఉన్నాయి అనమాట. అంటే నేను ఒకటే విధంగా ఎందుకు చెప్తున్నాను, ఈ విధంగా కూడా చెప్పొచ్చు కదా అని మీరు అడుగుతున్నారు. ఆ విధంగా కూడా చెప్పొచ్చు, కానీ ఫస్ట్ మీరు ఇది అర్థం కానివ్వండి. నేను ఒక ట్రాక్లో తీసుకొని పోతున్నా అంటే మీరు ఈ ట్రాక్లో కనుక లాస్ట్ చివరి వరకు కనుక వచ్చిరనుకోండి,
అక్కడి నుంచి మిమ్మల్ని ట్రాక్ చేంజ్ చేసినా కానీ మీరు అర్థం చేసుకోగలుగుతారు. అదే మీరు ఇక్కడనే ట్రాక్ చేంజ్ చేశాను అనుకోండి, మీరు ఈడ దాకా రాలేరు. అందుకే మిమ్మల్ని ఈడ దాకా తీసుకొని పోయి తర్వాత అసలు అందులో ఉన్నటువంటి లాజిక్స్ ఏందో నేర్పుతా. ఇప్పుడే కనుక మొత్తము రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ ఒకటేసారి ఇక్కడే నేర్పాను అనుకోండి, మీరు ఈడ దాకా రాలేరు, బోర్ కొడుతుంది. అందుకే మీరు చివరి వరకు రండి. వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మజా వచ్చేయింది నేర్పుతాను. ఓకేనా? ఓకే. ఎవరైనా మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే గత వీడియోలు కూడా చూడండి. అలాగే ఒక లైక్ వేయండి, తర్వాత ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటే, హిందీ నేర్చుకోవాలని కోరిక ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే. ఇన్ కేస్ ఏమైనా డౌట్లు ఉంటే ఛానల్లో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మన ఛానల్ యొక్క అన్ని లింక్స్ ఉన్నాయి అక్కడ. టెలిగ్రామ్ కానీ, ఇన్స్టా కానీ. ఇన్స్టాలో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అంటే పర్సనల్గా ఈ విధంగా చెప్పండి సార్, ఈ విధమైన డౌట్లు ఉన్నాయని. వాళ్ళకు కూడా నాకు టైం ఉన్నప్పుడల్లా వాళ్ళకు కూడా రిప్లై ఇస్తున్నాను. ఓకేనా? మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో మనకి ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కానీ అక్కడ రాసేయండి, నేను టైం ఉన్నప్పుడు చూసి దానికి రిప్లై ఇస్తాను. ఒకవేళ అవసరమైతే నేను దానికి సంబంధించిన క్లాస్ కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ గ్రూప్కి నేనే అడ్మిని, కానీ ఎవరైనా మా గ్రూప్లో వచ్చి జాయిన్ అయితే వాళ్ళ డీటెయిల్స్ నాకు కూడా కనపడవు. అలాంటి సెక్యూర్ గ్రూప్ అనమాట మన యొక్క ఛానల్ వాట్సాప్ గ్రూప్. ఓకేనా? ఒకవేళ మీరు అందులో జాయిన్ అయినా కానీ మీరు వేరే వాళ్ళ డీటెయిల్స్, ఆ ఛానల్లో ఎంతమంది ఉన్నారనేది మీకు కూడా తెలియదు. మీరు ఒక్కలే ఉన్నారు అని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ మీకు ఆ ఛానల్, ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎన్ని నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశానో ఆ వీడియోస్ మొత్తం కూడా ఒకటే దగ్గర మీకు లభిస్తాయి. ఎందుకంటే ఒక కామెంట్ వచ్చింది నాకు, ఏమనంటే సార్ మీరు ప్లేస్టోర్లో ఒక యాప్ క్రియేట్ చేసి ఛానల్ పేరు మీద ఆ యాప్లో మొత్తం పెట్టొచ్చు కదా అని. అలాంటి ఆ యాప్ కన్నా కూడా ఇంకా జబర్దస్త్ మన వాట్సాప్ గ్రూప్ అనేది. ఎందుకంటే మన యొక్క డీటెయిల్స్ వేరే వాళ్ళకి కనపడవు, చాలా సెక్యూరిటీగా ఉంటుంది. మీరు జాయిన్ అయినా కానీ మీ డీటెయిల్స్ నేను కూడా చూడలేను. ఓకేనా? ఆ గ్రూప్ యొక్క ప్రత్యేకత అది. ప్రశాంతంగా మీరు జాయిన్ అయిపోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనము పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.